జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి తమ ప్లాట్లను కబ్జా చేశారని ఆరోపిస్తూ కొందరు మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పల్ల రాజేశ్వర్ రెడ్డిని A1 గా, ఆయన భార్య నీలిమను A2 గా, మరో వ్యక్తిని A3 గా చేర్చుతూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఇక్కడ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలో 796 సర్వే నెంబర్లో కొంతమందికి సంబంధించిన ప్లాట్లు కబ్జా చేశారని ఆరోపిస్తూ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాధిక అనే మహిళ ఫిర్యాదు చేసింది. దాంతో ఒక్కొక్కరు వాళ్ళకు వీలున్నట్టుగా సమయంలో అందరూ కూడా పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యారు. మాకు న్యాయం చేయాలంటున్నారు. ఇక్కడ ఉన్నట్టుగా బాధితులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది వారిని తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నట్టుగా మొన్న కంప్లైంట్ చేసిన రాధిక అనే మహిళ, ఫిర్యాదు కూడా మహిళ కంప్లైంట్ చేసింది. వారి భర్త ఉన్నారు. ఏంటి అంటే ఏం జరిగిందని వారు చెప్తారు. అసలు ఏం జరిగిందన్న? నా పేరు సైదేశ్వర్, రాధిక వాళ్ళ హస్బెండ్ని. నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేక నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చి కూడా గత 5 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగానికి కూడా పోలేక నేను తిండికి తిప్పలకు లేని పరిస్థితుల్లో ఉన్నాను. నేను ఆ పరిస్థితి నాది. ఇక్కడ 796 సర్వే నెంబర్లో నాది ప్లాట్ నెంబర్ 18, 150 గజాలు నేను 2010లో కొనుక్కున్నాను. 2010 నుంచి నేను ఎప్పుడైనా ఇల్లు కట్టుకుందాంలే, లోన్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుందాంలే అనే ఆలోచనలో నేను ఎప్పటికప్పుడు వచ్చి నేను వారానికి ఒకసారి ప్లాట్ చెక్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. 2015 ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ప్లాట్ యొక్క కడీలని జేసీబీ తోటి నెట్టివేయడం జరిగింది. నా ఒక్క ప్లాటే కాకుండా చాలామంది ప్లాట్లన్నీ జరిపేయడం జరిగింది. మేము ఎందుకు జరుపుతున్నారని మేము అడిగాము. అప్పుడు ఎవరు ఆన్సర్ ఇక్కడ హద్దులు అదే వాళ్ళు నా ప్లాట్కి ఉన్న ఈ హద్దులన్నీ చెడిపేశారు. జేసీబీ పెట్టేసేసి చెడిపేశారు, అంటే తోసేశారు. తోసేస్తే మళ్ళీ మేము పాతుకున్నాం. మళ్ళీ పాతుకుంటే మళ్ళీ తోసేశారు. మళ్ళీ తోసేస్తే వాళ్ళు అడిగాము, ఎందుకంటే లేదండి మీది ఇవన్నీ ప్లాట్లు కావు, ఇవన్నీ మా భూమి అని చెప్పేసి ఈ CVSR ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన మధుకర్ రెడ్డి వాళ్ళ మనుషులు మమ్మల్ని మీది ఇక్కడ ప్లాట్ లేదు, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, మీరు ఇక్కడికి వస్తే కనుక మేము వేరే రకంగా మేము మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది అనేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దాని తర్వాత నేను 2018లో నేను LRSకి పూర్తి పేమెంట్ కట్టేసి నేను LRS పర్మిషన్ కూడా తీసుకున్నాను. హౌస్ పర్మిషన్ G+2 కూడా దగ్గర 80,000 రూపాయలు ఖర్చు పెట్టి పర్మిషన్ కూడా తీసుకున్నాను. పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇల్లు కట్టుకోవడం కోసం పిల్లల కోసం గుంతలు తీశాను. గుంతలు తీస్తే పొద్దునంతా కష్టపడి సాయంత్రం వరకు గుంతలు తీసి మళ్ళీ నైట్కి తెల్లారి మళ్ళీ వచ్చేవరకల్లా గుంతలు కూలిపోయడం జరిగింది. అట్లా దగ్గర 4 సార్లు 3 నుంచి 4 సార్లు తీశాను. 4 సార్లు తీస్తే కూడా మళ్ళీ అట్లనే కూలిపోయడం జరుగుతుంది. ఇక నాకు భయం వేస్తుంది. చాలామంది ఇక్కడికి నేను ఇక్కడికి వచ్చి నేను వర్క్ చేస్తున్నా కానీ గ్రూపులుగా వ్యక్తులు రావడం జరుగుతుంది. అంటే CVSR కాలేజ్ బస్సుల్లో వ్యక్తులు ఒకేసారి వాళ్ళంతా స్టూడెంట్స్ లాగా లేరు, వాళ్ళంతా ఏదో రౌడీ మూకల్లాగా ఉన్నారు. నాకు కొద్దిగా భయం వేసేది. ఇంకా ఎందుకులే అనేసి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్తే అక్కడ ఎవరు కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితుల్లో అప్పుడు లేరు. ఏమన్నంటే అప్పుడే వాళ్ళకి సంబంధించిన CVSR కాలేజ్ సంబంధించిన లాయర్లు వచ్చేసేసి ఇది డైరెక్ట్గా వాళ్ళు CA గారి ముందర వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు. నేనేమో నిలబడితే వాళ్ళు మీది మా బాబు మీది ఇది కాదు, మీ ల్యాండ్ కాదు, మీది ఏమైనా ఉంటే కనుక సివిల్ కేసు ఉంటే కనుక మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అయ్యి నేను ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను. నేను ఇంజెక్షన్ ఆర్డర్ టిల్ నౌ ఇప్పటికి కూడా నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఇంకా నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే కూడా నేను జస్ట్ మళ్ళీ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ముందు కూడా నేను వర్క్ చేద్దామని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ జేసీబీ తీసుకొస్తే వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మధుకర్ రెడ్డి అనే వ్యక్తి, బాబు మీకు ఇంతకుముందు చెప్పినాం కదా, మీరు ఇక్కడ కనుక వర్క్ చేస్తే మీరు ప్రాణాలతోటి ఉండరు, మా వాళ్ళు మా లేబర్ ఉన్న ఇక్కడున్న లేబరే మీకు ఎలాంటి అపాయమైనా కలిగించవచ్చు. ఏమంటారు మరి? అంటే జనరల్గా ఏమంటారు మీరు అంటే ఎట్లా కొనుగోలు చేశారు, ఏ విధంగా చేశారు? ఇది మేము ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అనే దృక్పథంతోనే ఇక్కడ పైసా కూడా పెట్టుకొని సరే పిల్లల భవిష్యత్తు కోసం అని ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ మేము ఎప్పుడన్నా ఇక్కడ అడుగు పెడదామనంటే కూడా మాకు భయభ్రాంతులను చేయడము, ఇక్కడ వేరే వాళ్ళను రౌడీ షీటర్లను పెట్టడము, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టడము, గుంతలు తీసి మనం పొద్దుంతా మనం కష్టపడి మేము పలుగు పట్టుకొని చెప్పి మేము గుంతలు తోకున్న తర్వాత వాళ్ళు రాత్రికి వచ్చి కూలగొట్టడం, మళ్ళీ వాటిని పూర్తి చేయడం. ఎన్నోసార్లు మాకు ఆరోగ్యపరంగా పోయినాము, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ప్లాట్లు ఉన్న దగ్గర నుంచి. ఏదనంటే మాకు ఇక్కడ కంప్లైంట్ చేసాం అనుకోండి, వాళ్ళు మధుకర్ రెడ్డి వచ్చి మాకు వీళ్ళని ఫోన్ చేసి బెదిరియడం, మీకు ఎక్కడ పోయినా న్యాయం జరగదు, మేము ఏది చెప్తే అది వినాల్సిందే, మీకు ఇచ్చింది తీసుకొని పక్కకు జరగాలి, అంతే తప్ప మీకు న్యాయం జరుగుతుంది, మీరు ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు, మీరు ఉంటారు అనేది మీది కళ. అంటే సామాన్యుడు జీవితంలో వాళ్ళు ఏదైతే సొంత ఇల్లు కట్టుకోవాలనే కళను వీళ్ళు ఇప్పటికీ వాళ్ళు అది చేసుకుంటూ వచ్చినారు. సో ఎన్ని కొనుగోలు చేశారు? ఇక్కడ పూర్తిగా 167 ప్లాట్లు. 167 ప్లాట్లలో 120 మందిని బెదిరించి వాళ్ళకు వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టి చాలామంది
పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారు, కొంతమంది ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరపలేకపోయినారు ప్రభుత్వం. వాళ్ళను కూడా అనగదొక్కింది. మరి ఎందుకు మీరు పోలీస్ స్టేషన్లో కోర్టులకు అప్రోచ్ కాలేదా? వెళ్ళినాము. ఎక్కడ పోయినా కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నంతసేపు వాళ్ళకి ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుంది అనే అవకాశం లేదు. రైట్. అంటే ఇది రాజేశ్వర రెడ్డి జీవితకాలంలో ఉన్నట్టు కళ నెరవేర్చుకున్నాం అన్నట్టు సమయంలో మమ్మల్ని ఇల్లు నిర్మాణం చేయనీయలేదు, అందుకే ఇంతకాలం పట్టింది. అయితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అప్రోచ్ అయినా